ఈ మధ్య కాలంలో హార్ట్ అటాక్స్ అనేవి చాలా ఎక్కువగా అయిపోయాయి. మనం చూసుకున్నట్లయితే రీసెంట్ టైమ్స్‌లో కూడా డాన్స్ వేస్తూ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారని, అలాగే స్పోర్ట్స్ ఆడుతూ చనిపోయారని ఇలాంటివి చాలా వింటూనే ఉన్నాం. అసలు హార్ట్ అటాక్స్ ఎందుకొస్తాయి? ఎలాంటి వారిలో ఎక్కువగా వస్తాయి? ఇవన్నీ కొంచెం డీటెయిల్‌గా చెప్పడానికి ఇప్పుడు మన ముందున్నారు అపోలో హాస్పిటల్స్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్, అలాగే సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏ. శ్రీనివాస్ కుమార్ గారు. సార్‌తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఎలా ఉన్నారు సార్? మంచిగా. సార్ అసలు హార్ట్ అటాక్స్ ఎందుకొస్తాయి సార్? ఎలాంటి వారిలో ఎక్కువగా వస్తాయి? అంటే హార్ట్ అటాక్ అంటే హార్ట్‌లో మేజర్ రక్తాలు 3 ఉంటాయి. ఒకటి కుడి దిక్కు, 2 ఎడమ దిక్కు. ఆ రక్తనాళాల్లో కొవ్వు పట్టికల వల్ల, క్లాట్స్ వల్ల మొత్తం రక్త ప్రసరణ బంద్ అయినప్పుడు హార్ట్‌కు రక్త ప్రసరణ తగ్గిపోయి ఆ ఏరియా అంతా డ్యామేజ్ జరిగి నొప్పి వస్తుంది. దాన్ని మనము మెడికల్ పరిభాషలో మైకార్డ్ ఇన్ఫాక్షన్ అంటాం. మామూలుగా లోకల్ లాంగ్వేజ్లో మనం హార్ట్ అటాక్స్ అంటాం. అవి ఎందువల్ల వస్తున్నాయని మనం చూస్తున్నట్టయితే హార్ట్ అటాక్స్ ఇండియాలో 2 పీక్స్‌లో చూస్తాం. ఒకటేమో యంగ్ వాళ్ళకే వస్తుంది, రెండోది 60 ఏళ్ళ పైబడ్డ వాళ్ళకి వస్తుంది. ఈ యంగ్ వాళ్ళు అంటే అప్పుడు 35-40 ఇయర్స్ 45 ఇయర్స్ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా చూస్తాం. దీస్ ఆర్ మోర్ డేంజరస్ బికాస్ వర్కింగ్ వాళ్ళు అంత ప్రొడక్టివ్ లైఫ్లో స్పాయిల్ అవుతాం. వాళ్ళకి చూస్తే ఎక్కువ మనం స్మోకింగ్ మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్గా చూస్తున్నాం. అలా కాకుండా ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం, మనం చేయవలసిన దానికంటే ఎక్కువ అచీవ్ చేయాలని టెన్షన్ పెట్టుకోవడం, నిద్ర లేకుండడం, సరిగ్గా తినకపోవడం, దాంట్లో స్మోకింగ్ చేయడం వల్ల ఈ యంగ్ వాళ్ళల్లో స్ట్రెస్ స్మోకింగ్ ఎక్కువ కామన్. ఈ ఏజ్ పైబడ్డ వాళ్ళకి 60 ఏళ్ళ పైబడ్డ వాళ్ళకి వచ్చే దాంట్లో మనం స్టాండర్డ్గా ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ అని మనకు తెలుసో, బీపీ అని, షుగర్ అని, దాని తర్వాత కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం అని, ఉబ్బకాయం అని, అవి స్టాండర్డ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తాయి. ఈ చిన్న పిల్లలలో మరీ ఇంకా తక్కువ ఏజ్లో వచ్చే వాళ్ళకి అప్పుడప్పుడు పుట్టుకతోనే కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. దాన్ని ఫెమిలియల్ హైపర్లిపిడిమియాస్, ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలియం అంటాం. అలా ఉండడం వల్ల ఏంటంటే ఈవెన్ 12 ఏళ్ళ వాళ్ళకి, 15 ఏళ్ళ వాళ్ళకి కూడా కొన్నిసార్లు హార్ట్ అటాక్ సంభవిస్తుంది. కానీ అది రిలేటివ్లీ రేరు. కానీ కామన్గా మనం చూసే యంగ్ వాళ్ళు వచ్చేదానికి కారణం మాత్రం స్ట్రెస్ అండ్ స్మోకింగ్.